ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై కాగ్ అత్యంత ఆందోళనకరమైన నివేదికను విడుదల చేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను దేశంలోనే అత్యధిక రెవెన్యూ లోటు ఉన్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. రాష్ట్ర సొంత ఆదాయ వృద్ధి మందగించడం, రోజువారీ ఖర్చుల కోసం కూడా అప్పులపైన ఆధారపడటాన్ని కాగ్ తీవ్రంగా తప్పుపట్టింది. ఏపీ రెవెన్యూ లోటు ఏకంగా 60,000 కోట్ల రూపాయలు దాటినట్లుగా స్పష్టం చేసింది. అసలు ఏపీ ఆర్థిక పరిస్థితిపై కాగ్ నివేదిక ఏం చెప్తోంది? దీనిపై సాక్షి టీవీ ప్రత్యేక కథనం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానా తీవ్రమైన ఒడిదుడుకులను ఎదుర్కొంటోందని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ నివేదిక వెల్లడించింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఏపీ ఏకంగా 60,285 కోట్ల రెవెన్యూ లోటుతో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఇదే సమయంలో ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలు 59,327 కోట్ల రెవెన్యూ మిగులు సాధిస్తే ఏపీ మాత్రం ఊబిలో కూరుకుపోతోందని కాగ్ గణాంకాలు చెబుతున్నాయి. రాష్ట్ర మొత్తం రెవెన్యూ ఆదాయం 167,676 కోట్లు కాగా అందులో రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం 53% అంటే 89,435 కోట్లు మాత్రమే ఉంది. హర్యానా, తెలంగాణ, మహారాష్ట్ర లాంటి పొరుగు రాష్ట్రాలు తమ సొంత ఆదాయ వనరులపై 75% పైగా ఆధారపడుతుంటే ఏపీ మాత్రం వెనుకబడిపోయింది. రోజువారీ పాలన సాగించడానికి, ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు ఇవ్వటానికి కూడా ప్రభుత్వం అప్పులు చేయాల్సి వస్తుందని కాగ్ నివేదిక ఎత్తి చూపింది. 2024-25లో ఏడాదికి 365 రోజులు ఉంటే అందులో ఏకంగా 357 రోజుల పాటు ఏపీ ప్రభుత్వం ఆర్బీఐ నుంచి వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్లు, ఓవర్ డ్రాఫ్ట్లపైనే ఆధారపడి నడిచిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సంపద సృష్టించే మూలధన వ్యయం కంటే అప్పులు తెచ్చి రోజువారీ ఖర్చులకే సరిపెడుతున్నారని కాగ్ స్పష్టం చేసింది. అయితే రాష్ట్రంలో ఒకే ఒక్క రంగం మాత్రం భారీ వృద్ధిని నమోదు చేసింది. అదే ఎక్సైజ్ రాబడి. గడిచిన 10 ఏళ్లలో ఏపీలో ఎక్సైజ్ ఆదాయం ఏకంగా 353% పెరిగి 2024-25 నాటికి 19,882 కోట్లకు చేరింది. రాష్ట్రంలో సాధారణ అమ్మకపు పన్ను కంటే మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయమే ఎక్కువగా ఉండటం గమనార్హం. మద్య నియంత్రణ మాట దేవుడెరుగు. మద్యం ఆదాయమే రాష్ట్రానికి ప్రధాన దిక్కైందని కాగ్ గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.